హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి వ్లాగ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఎవర్ ఫేవరెట్ హోమ్మేడ్ పిజ్జాని మీకు చూపించబోతున్నాను. మనం ఇంట్లో అన్నీ చేసుకుంటామండి, మరి పిజ్జా ఎందుకు చేసుకోకూడదు? అది కూడా ఇంట్లోనే చేసుకుందాం. దాన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం ఈస్ట్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఈస్ట్ వేసుకోవాలి, డ్రై ఈస్ట్. ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. ఇవి హాట్ వాటర్ కొంచెం తీసుకొని ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ పంచదార కరిగే వరకు ఉంచాలి. ఇలా పంచదార కరిగే వరకు కాస్త తిప్పుతూ ఉండి ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 కేజీ మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో నేను మైదా పిండి తీసేసి ఇందులో ఇందాక రెడీ చేసుకున్న ఈస్ట్ అది ఉంటుంది కదండి, ఆ మిక్సీని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పంచదార వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఈ ఈస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. ఇక దీనిలో వేసేసి చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా కొంచెం కొంచెంగా లిక్విడ్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇంట్లో అందరూ ఉంటారు, బయటకు వెళ్ళి పిజ్జా కొనాలి అంటే ఈ సమ్మర్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళాలి, రష్గా ఉంటే రెస్టారెంట్లన్నీ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా పిజ్జా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిండి ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకొని ఒక స్లేట్ పైన బాగా మర్దన చేయాలి. ఇలా చక్కగా మొత్తం ఈవెన్గా మర్దన చేసేసి దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. అందుకోసం ముందు బాగా మర్దన చేసేసి పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్గా రెడీ అయిపోయింది. గిన్నెలో పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కవర్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఒక 2 అవర్స్ అయిన తర్వాత చూసుకుందాం. 2 అవర్స్ అయిపోయింది. పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో చూద్దాం. పిండి అయితే ఇంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి పిజ్జాకి. పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కొంచెం మందంగా చపాతీ టైప్లో మొత్తం ఎంత సైజు కావాలో అంత సైజు చపాతీ ఇలా చేసుకొని మనం ఓవెన్లో పెట్టుకునే బౌల్లో దీన్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఈ ప్లేట్ మీద వేసేసి చక్కగా ఫింగర్స్తో ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఇలా నొక్కుతూ ఉండాలి. కొంచెం అరలు పడే వరకు ఇలా నొక్కి ఇప్పుడు ఫోర్క్ తీసుకొని కొంచెం ఘాట్లలాగా లైట్గా అలా పెట్టుకొని ఇలా పిజ్జాని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ దొరుకుతుంది, అది తీసుకొచ్చేసి దీనిపైన వేసేసి మొత్తం అంతా చక్కగా స్ప్రెడ్ చేసేయాలి. ఈవెన్గా మొత్తం అంతా సెట్ చేసేసి చీజ్ వేసేసుకోవాలి పైన అంతా. ఇది కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా మీకు ఏది కావాలంటే అది మనం దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ అయినా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు, ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. మనకి ఏది ఇష్టమైతే అది, మన ఇంట్లో ఏది లైక్ చేస్తారో, ఏది ఇష్టమవుతుందో అది వేసుకొని ఇలా పిజ్జా ముందు డెకరేట్ చేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలా చల్లేసేసుకొని ఇక ఓవెన్లో 22 సెకండ్స్ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ వేసేసి లాస్ట్కి ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ చల్లేసేసి ఫ్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు 30 మినిట్స్ పెట్టుకోవాలి. పిజ్జా 30 మినిట్స్ తర్వాత చూద్దాం. చాలా బాగా రెడీ అయిపోయింది. ఈ పిజ్జాని మా కోడలు తయారు చేశారు. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకొని తింటారని నేను మీకు వీడియో చేసి పెట్టాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.